మనం చేస్తున్నాం కదా వ్యవహారాలు. ఆ వ్యవహారములలో బ్రహ్మ కంటే భిన్నముగా చూస్తున్నామా, లేదా బ్రహ్మ భావనతో చూస్తున్నామా? రాలేదు కాదు, చూడడమే అంతే. తెలుసుకుంటున్నాం కాబట్టి చూడడమే, అది అంతే. చూడడం ప్రారంభిస్తే వస్తుంది, చూడడం ప్రారంభించకుండానే నాకు ఎలా దృఢపడుతుంది? చూడడం ప్రారంభిస్తే కదా నీకు తెలుస్తుంది ఏదైనా నా కర్మణ మనారంభాత్. నువ్వు కర్మ చేయడం ప్రారంభిస్తే కదా దాంట్లో ఏంటి లోతుపాతులు అనేది తెలుస్తుంది. నువ్వు కర్మ చేయడమే ప్రారంభించకుండా పోతే పోనీ. ఇప్పుడు నువ్వు బ్రహ్మ అభిన్నంగా చూడాలి అంటే బ్రహ్మకు అభిన్నంగా ఎవడో చెప్పినాడు, వాడెవడో రోడ్డు తలక మాసినోడు చెప్పినాడు కాబట్టి మనం ఏమన్నా వింటున్నాం అట్లేమన్నా? అది ఎవరు చెప్పారు? సాక్షాత్తు భగవంతుడు చెప్పినది కదా మనం ఆచరిస్తూ ఉంటుంది. మనం ఏమన్నా వేరే వాళ్ళు చెప్పిన మాటను ఆచరిస్తున్నాం. బ్రహ్మాభిన్నత్వమును గురించి చెప్పాలి, బ్రహ్మాభిన్నత్వము అని అంటున్నాము అని అంటే మనం ఏమన్నా భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆచరిస్తున్నామా, లేకపోతే భగవద్గీత కంటే వేరుగా ఆచరిస్తున్నామా? మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. మత్కర్మకృత్ అంటే నువ్వు చేసే కర్మలన్నీ ఎవరి కోసం చేయాలి? నా కోసం చెయ్యి అంటే నేను ఉండానని చెయ్యి. పోనీ నువ్వు అట్లా అనుకుంటే కూడా చెయ్యి. నువ్వు చేస్తున్న పనులన్నీ ఎవరి కోసం చేయాలి? నా కోసం అంటే బ్రహ్మ కోసం, బ్రహ్మతోనే నేను చేస్తున్నానని చెయ్యి. మత్పరమః అంటే భగవంతుని పరమవుతున్నా, నేను భగవంతుని పరమే. మద్భక్తః అంటే భగవంతుని పైన ప్రేమ, ఈ జీవుల పైన కాదు, జీవులు చేసే వ్యవహారాల మీద కాదు, అక్కడ ఉన్నది భగవంతుడే, బ్రహ్మయే. ఏమన్నా ఈ శ్లోకం భగవద్గీతలోదేనా? ఎందుకంటే మళ్ళా మీకేమన్నా మీకు తెలియదేమన్నా నేను చెప్పేమన్నా మిమ్మల్ని ఏమన్నా హిప్నాటిజం చేస్తున్నారేమనేటువంటి మహా గొప్ప విద్వాంసులందరూ ఉన్నారన్నమాట. నేను చెప్తా ఉండేది ఇప్పుడు ఇంకా అది చెప్పాలి కదా, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. ఏమి చెప్పినా దానికి వ్యతిరేకంగా వేరే వాళ్ళు నా పైన గుర్రుగా పెట్టుకొని ఉంటారు, దాన్ని మీరు నమ్ముతున్నారు. అట్లాంటప్పుడు నేనేం చేయాల్సి ఉంటుందంటే నేను వాటన్నింటికి నేను ఇప్పుడు ఏం చేయాలంటే, అది కాకుండా మీ మనస్సులో కూడా చాలా, నేను కూడా ఒకప్పుడు అలా ఉన్నగా, నేను కూడా ఒకప్పుడు ఉన్న అట్లా. కాకపోతే అప్పుడు కూడా వేరే విధానాలు అప్పుడు వేరే, ఇప్పుడు వేరే వాళ్ళకంటే వేరే విధానమే ఉన్నింది అప్పుడు కూడా. నేను ఇప్పుడు ఏ విధానం చెప్తున్నానో ఆ విధానంతోనే కొద్దిగా మార్పు వచ్చింది. కాబట్టే మళ్ళీ ఇప్పుడు ఈ స్థితికి ఇలా మనస్సులో మార్పులు రావడం జరిగింది. అందుకోసము అలాగ గుర్రు పెట్టుకొని చూసుకొని ఉంటారు అన్నమాట. గుర్రు పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి నేను ప్రమాణాలతో సహా చూపిస్తున్నా మీకు. చెయ్యండి, చెయ్యాలనే కదా చెప్తా ఉండేది. చెయ్యండి, చెయ్యాలనే కదా చెప్తా ఉండేది, చేయాలనే చెప్తా ఉండేది. స్వామీజీ చెప్పింది కూడా అదే. నేను కాళహస్తిలో ఉంటే నాకు ఈ అవకాశం ఉండదు, వేరే వాళ్ళని ఆలోచింపజేసే అవకాశం నాకుండదు. ఇక్కడుంటే ఆ అవకాశం ఉంది. అందువలన ఇక్కడ ఉండమన్నారే కానీ ఏకఛత్రాధిపత్యం ఏలమని కాదు మహానుభావ. అర్థమవుతుందా? ఈడుండేదాన్ని నేనే మేలాలా, నాకు ఆడుంటే ఏంటి? వద్దు, నువ్వు అన్నావు కాబట్టే చెప్పా, లేకనంటే నేను ఎందుకు చెప్తా? ఆ పాయింట్ నేను ఎందుకు తీసుకొస్తాను? సరే, అర్థం చేసుకో, అర్థమవుతుందా? కాబట్టి
అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన తత్ర కా పరిదేవన. అవ్యక్తాదీని భూతాన్ని, ఈ భూతం, ఈ శరీరం పుట్టక ముందు ఎలా ఉందో ఎవరికేం తెలుసు? తెలియదు. వ్యక్త మధ్యాని భారత, మధ్యలో కనిపిస్తున్నది. అవ్యక్త నిధనాన్ని, నిధనం పోయింది. పోయిన తర్వాత ఏమైంది ఎవరికేం తెలుస్తుంది? అది తెలియదు అండి. ముందు ఏముందో తెలియదు, పోయిన తర్వాత ఏమైందో తెలియదు, మధ్యలో మాత్రం ఉన్నట్లుగా ఉంది. ముందు తెలియకుండా, వెనకాల తెలియకుండా, మధ్యలో తెలిస్తే దాన్ని ఏమంటారు? ఆదౌ అంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. చూడండి, ఆదిలో లేదు, అంతములో లేదు, కానీ మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వితథై సదృశాసంతో అవిదధ ఇవ లక్షిణా ఇవ లక్షితా అవితథ తథా. తథా విన్నారు ఎప్పుడన్నా? తథా అంటే ఉండుట, తథా అంటే ఉండుట. యథా తథము అంటే ఎలా ఉండాలనో అలా ఉంది, దాన్ని యథా తథా అని అంటారు. అవునా? యథాతథము కానిది వితథ. వితథ అంటే నిజమైనది కాదు, అది నిజమైనది కాదు. చూడు, ఆదౌ అంతే చ యన్నాస్తి వర్తమానైపి తత్తథ వితథై సదృశాసంతో అవితథ ఇవ లక్షితా. అంటే మొదట్లో లేదు, చివర్లో లేదు, మధ్యలో ఉండేదాన్ని మాత్రం పట్టుకొని, మధ్యలో ఉండేదాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు లేదా? ఇప్పుడు చెప్పింది కూడా భగవద్గీత శ్లోకమే చెప్పింది, అవ్యక్తాదీని భూతాన్ని. చూసుకోండి, బ్రహ్మ అంటే ఎవరు, ఎవరిని ఇప్పుడు పట్టుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా తెలుసుకోవాలి, అర్థమవుతుందా? అంటే ఈ మధ్యలో ఉండేటువంటిది యథాతథము కాదు. అవునా? ఆ మధ్యలో ఉండేది యథాతథము కాకుండా కనిపిస్తూ ఉండే దానినే మాయా అంటారు. అది మాయ. ఇప్పుడు మాయ అంటే ఏమో తెలిసిందా? మాయ అంటే ఏంటి? మొదట లేదు, చివర లేదు, కానీ మధ్యలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చెప్పండి, మన శరీరం అంతా ఏంటి ఇప్పుడు? అవునా? ప్రపంచం చెప్పండి, ప్రపంచం ఈరోజు కనిపిస్తుంది, రేపటికి ఇలా ఉంటుందా? సరే, మారిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు శరీరం మాయ అయ్యింది. శరీరం మాయనా? కొంచెం బుర్ర కనిపించిందా? సరే, ఓకే. ఇప్పుడు ఇంకా ప్రపంచం దగ్గరికి వస్తాం. ఈ జగత్ అనేటువంటిది 3 రకాలుగా వర్ణిస్తున్నారు. ఏమిటి? ఈ జగత్తు ఎట్లా వచ్చిందో తెలిస్తే దీని రూప విశేషాలన్నీ కరెక్ట్గా తెలుస్తుంది కదా. దాని విశేషాలన్నీ తెలిస్తే కదా, దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిస్తే దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుస్తుంది మనకి. మనం ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం? నిత్యం. 3వ శ్లోకంలో మొదట ఏముంది? నిత్య శుద్ధ అని కదా ఉంది. నిత్యం అంటే ఏమి అనే దాని గురించి ఇప్పుడు విచారం చేస్తున్నాం. నిత్యం, నిత్యమైనటువంటిది. ఇప్పుడు శరీరం నిత్యమా? శరీరం అనిత్యమా? ఇప్పుడు ఈ శరీరం ఏమని నిర్ణయమైంది? మాయ. అనిత్యం అంటే నిత్యము కాకుండా ఉండేది అని అర్థం. అనిత్యం అంటే లేనిదని కాదు అర్థం. నిత్యము కాదు కానీ ఉంది, నిత్యము కానిది కానీ ఉంది అని వస్తుంది. కానీ ఇది మాయ అంటే ఏమంటే
మాయ అంటే చూచేటప్పుడు ఉంది, చూచేటప్పుడు ఉంది, చూచేటప్పుడు నిత్యముగా ఉంది, చూడకపోతే కూడా లేదు, చూచేటప్పుడు ఉంది తర్వాత లేదు. దీన్ని మనం ఏమనుకుంటున్నాం, ఇది నిత్యం అనుకుంటున్నాం. ఇప్పుడు నిత్యం గురించి మనం విచారణ చేస్తున్నాం. చూడండి, మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. నేను మాట్లాడుతూ ఉండేదంతా నిత్యము పైనే మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రపంచం యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిస్తే అప్పుడు దాని గురించి మనకు తెలిసిపోతుంది. దాంతో మనం ఎలా వ్యవహారం చేయాలనేది తెలుస్తుంది. పాము యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసు కాబట్టి కదా దాంతో అలా చేశాం. అలాగే ఈ జగత్తుతో కూడా జగత్తు యొక్క పుట్టు పూర్వోత్తర వ్యవహారాలు మనకు తెలిస్తే దాంతో ఎలా ఉండాలో అలా ఉంటాం. దాన్ని తెలియకుండా పోతే అప్పుడు మనం ఎలా ఉండాలో తెలియదు. అందుకే కదా మనం చేస్తున్న వ్యవహారాలని దాని గురించి తెలియకుండా పోతూ ఉంటాం. జరుగుతూ నేను పోతూ ఉంటాం. ఇప్పుడు ఆరంభోపాదాన కారణం ఒకటి, పరిణామోపాదాన కారణం ఒకటి, అభిన్న నిమిత్తోపాదాన కారణం అని ఒకటి, 3 రకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆరంభోపాదాన కారణం అంటే ఈ సృష్టి జరుగుతూ ఉందనంటే మొట్టమొదటి ఏమవుతుందంటే ఒక కణం వస్తుంది. ఒక కణం ఏమవుతుంది, విభజన చెంది 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16, 16 32, 32 64, 128, 256, ఇంకా 500 పోతూ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలంటే ఎట్లా పుడుతుంది? ముందు ఒక జైగోట్ ఏర్పడుతుందా? జైగోట్ ఒక కణమే ఏర్పడుతుందా లేదా ఇంక వేరే ఏమన్నా ఏర్పడుతుంది? ఒక కణం. ఆ కణం ఏమవుతుంది? ఎట్లా విచ్ఛిన్నం చెందుతుంది? పెరుగుతూ ఉండుట అంటే ఏంటి? అదేనప్పా, అదే ఇప్పుడు చెప్తా ఉండేది. మార్పు చెందుట అంటే ఒక కణము 2 కణాలు అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 కణాలుగా అవుతుంది. దాంట్లో మైటాసిస్ మియాసిస్ అని ఎప్పుడన్నా విన్నారా మీరు? మైటాసిస్ మియాసిస్ అనేటువంటిది ఈ జీవ కణ విభాగం, ఈ అణుపరిణామ విధానం. మొట్టమొదట ఒకటే కదా కణం వచ్చింది. ఒక కణముతో ఆరంభమై విభజన చెందుతూ ఇంత పెద్దదైనది. అయిందా లేదా? ఆరంభం ఉందా లేదా? ఇప్పుడు దీనికి ఆరంభంతో ప్రారంభమై పెరిగింది. కాబట్టి సృష్టి అంతా ఏమైంది? సృష్టి పుట్టేదానికి ముందు కూడా ఒక కణము ఉన్నది. ఆ కణము నుంచి మళ్ళా 2 కణాలు 4 కణాలు అట్లా అయ్యి ఇప్పుడు ఇలా ఈ సృష్టి వచ్చింది. అదే కదా చెప్తా ఉంటుంది. వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇది నైయాయికులు చెప్తున్నారు. ఇది నైయాయికులు ఆరంభోపాదాన కారణం అంటే ఆరంభం ఒకటి ఉంది, ఆ ఒక కణముతో ఇవంతా జరిగినాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ మొదటి కణమును కనుక్కొనుట కొరకు తెలుసా మీకు? దానిపైన సైంటిస్టులు చేస్తాంటే విచారణ. మొదటి కణమును కనుక్కునే దాని కొరకు వాళ్ళు భూమిలో కూడా లోపలికి వెళ్తున్నారు. భూమిలో కూడా ఇప్పుడు మనం మామూలు డ్రిల్ చేస్తారు చూడండి, అట్లా డ్రిల్ చేసి లోపలికి వెళ్ళి ఆ మొదటి కణాన్ని ఎక్కడ అని గుర్తించేదానికి వెళ్తున్నారు. అంటే ఆ మొదటి కణాన్ని పట్టుకుంటే దీన్ని అంతటిని పట్టుకోవచ్చు. వెళుతూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం జరుగుతూనే ఉంది. వాళ్ళ ప్రయత్నం సఫలం కావాలంటే ఎక్కడ సఫలం అవుతుంది?
ఇప్పుడు వేప చెట్టు ఉందని అనుకోండి. వేప చెట్టును దీనికి మొదట ఎక్కడాన్ని మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి వీలవుతుందా? దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు వేప ఆకుని తీసుకో, దాంట్లో ఉండేదాన్ని ఒకదాన్ని తీసుకో, అది ఒక కణమే కదా. అదే కణం ఇప్పుడు నువ్వు దాన్ని తెలుసుకుంటే నువ్వు మొదటి దాన్ని తెలుసుకున్నట్లే లెక్క అవుతుంది. ఉన్నదాన్ని తెలుసుకుంటే నీకు అది అవుతుంది. సరే, వీడు ఆరంభోపాదాన కారణం అని అన్నాడు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మొదటి కణం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి కణం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి కణం ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పాలి కాబట్టి నువ్వు జరుగుతూ ఉండేది ఇక్కడ జరుగుతూ ఉండేదాన్ని అయితే చెప్పినాడు, విశదీకరించినాడు, వాడేమో బాగానే ఉంది. కానీ ఆ మొదటి కణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల. అంటే ఇప్పుడు వాడు చెప్పిన దాంట్లో కొంత కరెక్ట్ ఉంది, పూర్తిగా కరెక్ట్ లేదు. ఇంకొకటి ఏమన్నాడంటే పరిణామోపాదాన కారణం అన్నాడు. పాలు రాత్రి పిండి దాన్ని కాగబెట్టి సేమిరికి వేస్తే ఏమైంది? పెరుగైంది పొద్దున్నేకి. ఇప్పుడు పాలు ఉందా? పాలు లేదు, పోయింది, పెరుగయింది. అవునా? పాలు లేదు, పెరుగయింది. ఇప్పుడు ఆ విధముగా ఈ అణువులు అనేటువంటివి ఏదో ఏర్పడింది, దీంతో ఏర్పడింది అని అనుకోండి ఈ జగత్తు. ఇప్పుడు పరిణామం చెందుతూ పోతూ ఉన్నది, ఇది పరిణామం చెందుతూ పోతున్నది. సరేనయ్యా, మనకు తెలుస్తున్నది బాగానే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే పాలు పెరుగయ్యిందిగా, పెరుగుకు పాలు గురించి తెలుసా? మీరు చిన్నప్పుడు ఉన్నారుగా, ఇప్పుడున్నారుగా, మీకు చిన్నప్పుడు గురించి తెలుసా తెలీదా? తెలుసా? తెలుస్తూ ఉందిగా, ఎలాగలాగా తెలుస్తుంది కదా. మరి పెరుగుకి పాలు గురించి తెలుస్తూ ఉందా? తెలియదు. పోనీ ఈ జగత్తుకు తెలుస్తూ ఉందా? పరిణామం జరుగుతుంది కదప్ప, ప్రతి దానికి పరిణామం జరుగుతూ ఉంది, వెనక దోస్తూ ఉంది. అంటే ఏమైంది? దీన్ని గుర్తించే సామర్థ్యం లేదు. పరిణామం అయితే జరుగుతూ ఉంది కానీ అది ఏమవుతుందో ఎట్లవుతుందో ముందుండేటువంటిది పోయింది. సరే, వీడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ముందు ఏదో బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మ ఏమైందంటే ఇప్పుడు మట్టి ఉందండి, మట్టి వీడు ఒకటి ఇట్లా పోతా ఉన్నాడు, మధ్యలో కుమ్మరోళ్ళు ఉండరు. వీళ్ళింటికి పోయే మార్గంలో అయితే కుమ్మరోళ్ళు ఉండరు. ఆ కుమ్మరోళ్ళు ఏం చేశారంటే మట్టి వేసినారు, మట్టి వేసి తొక్కి అంతా పెట్టినాడు, ఒక ముద్ద తయారై ఉంది. ఇట్లా పోయినాడు. మళ్ళీ సాయంకాలం ఇట్లా వచ్చేటప్పటికి ఆ ముద్ద లేదు. కొండలన్నీ ఎన్ని కొండలు ఉన్నాయి? రకరకాల కొండలు ఉన్నాయి. ఏమండి? ఆ మట్టి ఏమైనది? ముద్ద ఏమైనది? ఆ మట్టియే ఈ కుండల రూపంగా చెందిందిగా, పరిణామము చెందిందిగా. సరే, అప్పుడు ఆ మట్టి ఏమైంది అంటే మొదలు లేదు అంటే మొదలు ఉన్నిందే అది లేదు, ఇది మారిందిగా. సరే, ఇప్పుడు బ్రహ్మ ఉంది, బ్రహ్మ ఇప్పుడు ఇన్ని రూపాలుగా మారింది. బ్రహ్మ ఏమైంది? బ్రహ్మ అంటే బ్రహ్మ తన రూపాన్ని కోల్పోయిందిగా. బ్రహ్మ తన రూపాన్ని కోల్పోయింది కదా. అంటే బ్రహ్మ తన రూపాన్ని కోల్పోతుందా? కదా, అవునా? అంటే బ్రహ్మ మార్పు చెందదు. మరి వీడు పరిణామం చెప్తున్నాడే, ఇంతసేపు కూడా మీరు అంగీకరించారా లేదా? అవును, మట్టి కుండలు అంతా అయిపోయినాయి,
అన్నీ మారిపోయినాయి, అవునా లేదా? కరెక్ట్. అంటే ఇప్పుడు మట్టి ఉంది, మట్టిలో సగం మట్టి తీసి కుండలు చేసి సగం మట్టి అట్లే ఉందనుకో, రెండు ఉన్నాయి అవుతుంది. ఇప్పుడు బ్రహ్మ సగము బ్రహ్మలాగా ఉండి సగము బ్రహ్మేమన్నా ఇలా అయ్యిందా? అంటే బ్రహ్మలో మార్పులు చెందదు, బ్రహ్మలో మార్పులు చెందదు, ఇది మాత్రం పరిణామం చెందింది కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఇదేంటి, ఉన్నట్లా లేనట్లా? అంటే మార్పు చెందుతూ ఉంది ఇక్కడ, అంటే మార్పులు చెందుతూ ఉంది, మార్పులు చెందుతూ ఉంది. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అంటే అది ఇది కాదు, ఇది అది కాదు, అదే ఇది, అదే ఇదైతే ఇప్పుడు అది మార్పు చెంది ఇదయ్యిందా, లేదా అది మార్పు చెందకుండానే ఇదయ్యిందా? మార్పు అది చెందితే దాని స్థితిని కోల్పోవాలి కదా. మరి బ్రహ్మ కదా. ఓకే, 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 మీ యొక్క మానసిక సామర్థ్యం బాగా పనిచేస్తూ ఉంది. ఓకే, ఒప్పుకుందాం. అంటే పరిణామవాదం అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఉన్నదంతా కూడా మట్టియే కుండలుగా ఉన్నది అనేది అంతవరకు అంగీకరించారు. ఓకే, సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మ మార్పు చెందకుండా, బ్రహ్మ మార్పు చెందకుండా ఇది అవుతుంది. దానిని ఏమంటారంటే అభిన్న నిమిత్తోపాదాన కారణం. అభిన్న నిమిత్తోపాదాన కారణం. దీంట్లో ఇప్పుడు పంచీకరణం అనేది వస్తుంది. పంచీకరణలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 ఉన్నాయి. ఆ 3 గుణములలో సత్వగుణము జ్ఞానస్వరూపం. నువ్వు తెలుసుకుంటున్నావుగా, తెలుసుకుంటూ ఉండేదంతా కూడా జ్ఞానరూపంగా తెలుసుకుంటున్నావు, జ్ఞానం. తర్వాత రజస్తమో గుణాలు ఉన్నాయిగా, అవి ఆ రజస్తమో గుణాలు అనేటువంటివి ఏమున్నాయో అవి మెటీరియల్ అయినాయి. సరే, ఇప్పుడు సత్వరజస్తమో గుణములతో కలిసి ఉన్నది ఏదో అదే మాయా, అదే దైవీ హేష గుణమయీ ఏమిటి మమ మాయ, నా మాయ, నా మాయ. ఎవరి మాయ? నా మాయ. అంటే నా మాయా సామర్థ్యం ఇలా ఉన్నది. ఏమిటా మాయా సామర్థ్యం? దైవీ హేష గుణమయీ, దైవీ మాయ. దైవీ మాయ అనేటువంటిది ఈ 3 గుణములతో కలిగి ఉన్నది. దీన్ని తెలుసుకున్నట దురత్యయ, తెలుసుకుంటే మహా కష్టం, కానీ విచారం చేస్తే తెలుస్తుంది. అది తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? మామేవయే ప్రపద్యంతే. ఎవరిని ఆశ్రయిస్తే తెలుస్తుంది? నన్ను ఆశ్రయిస్తే తెలుస్తుందా? నన్ను తెలుసుకుంటే తెలుస్తుందా? నన్ను తెలుసుకుంటే తెలుస్తుందని అన్నాడు, కానీ దేవుని ఫోటో పెట్టుకొని దేవుని ఫోటో దగ్గర కూర్చుంటే తెలుస్తుందా? బుద్ధి పని చేయాల్సిన పనిలా, బుద్ధి పని చేయాలని వద్దా? అంటే తెలుసుకుంటే తెలుస్తుందా, లేదా కూర్చొని ఉంటే తెలుస్తుందా? తెలుసుకుంటే తెలుస్తుంది. విచారణ ద్వారా తెలుసుకోవాలి ఇదేమిటి అదేమిటి అనేది, అవునా? ఇప్పుడు దేవుడు ఎవరో చూడండి. మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడు ఈ గుణముల నుండి బయటపడిపోతాడు.
అప్పుడేమంటే అప్పుడు చూసినప్పుడంతా ఇదంతా మాయ, దైవీ మాయ. చూడండి వాడికి ఎంత బాగా స్పష్టంగా తెలిసిపోతుందో, దైవీ మాయ కాబట్టి జరుగుతూ ఉంది అని ఉంటాడు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ మాయాస్వరూపం అనేటువంటిది దైవీ మాయ. అంటే ఇది ఎవరిది? ఈ సామర్థ్యం ఎవరిది? నా సామర్థ్యమే. నా సామర్థ్యం అంటే బ్రహ్మ యొక్క సామర్థ్యం, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సామర్థ్యం. అంటే బ్రహ్మ నుంచి ఇది ఒకటి వచ్చిందా? ఇది ఒకటి సపరేట్గా ఉందా? సపరేట్గా లేదు. ఉన్నట్లుగా చూస్తే నీకు అనిపిస్తూ ఉంది. చూసినప్పుడు అది ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అదే మాయాశక్తి. యాక్చువల్గా ఒకటి లేదు, మాయాశక్తి అనేటువంటిది లేదు. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తే అదే మాయ. లేనిది ఉన్నట్లుగా చూపిస్తే అది మాయ. అర్థమవుతుందా? ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా అఘటిత ఘటన అంటే ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్న బ్రహ్మను లేనట్లు, లేని జగత్తును ఉన్నట్లు చూపించేదే మాయా. ఆ మాయా సామర్థ్యము, మాయా సామర్థ్యము. ఇప్పుడు ఒక ఆయన పైన కూర్చొని ఉండి హే మాయా అంటే మాయ వచ్చేసిందన్నమాట. ఇప్పుడు మాయ వచ్చేసి ఇప్పుడేం చేస్తుంది? ఇప్పుడు ఇదే కదా జరిగింది. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? నారాయణుడు మాయను పిలిచాడు. నారాయణుడు మాయను పిలిచి, దేవకీ వసుదేవులు జైల్లో ఉన్నారు కదా, దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి గర్భమును తీసి రోహిణి గర్భంలో పెట్టమన్నాడు. మాయను పిలిచి చెప్పినాడు. అంటే ఇప్పుడు మాయ ఏమైంది? ఈడొచ్చి దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి శిశువుని తీసుకుపోయి రోహిణి గర్భంలో పెట్టింది మాయ. అంటే ఇప్పుడు నారాయణుని మాయ శక్తి వచ్చి చేసిందనమాట. నారాయణుడు ఒకడు ఉన్నాడు, మాయాశక్తి ఒకటి ఉంది. తర్వాత ఏం చేసినాడు? తర్వాత నేను దేవకీదేవి గర్భంలో పుడతాను, నువ్వు యశోద గర్భంలో పుట్టు. అప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత ఎక్స్చేంజ్. ఈయన వసుదేవుడు లేచి ఆయన్ని తీసుకొని రాత్రే పోయినాడు. ఆ నర్మదా నది పారుతూ ఉంటుంది, నర్మదా నది యమునా నది పారుతూ ఉంటే అది పోవడానికి కుదరలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటే పైన ఉండేటువంటి, పైన ఏడున్నాడు, ఆయన చేతులు పట్టుకున్నాడుగా. ఇప్పుడు ఈయన ఈ చెయ్యి అట్లా తగిలే లోపల ఆ వాటర్ అంతా దావిడిచింది. అంటే ఇప్పుడు ఆయన సామర్థ్యం అట్లా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మాయను తన కంట్రోల్లో పెట్టుకో ఉన్నాడు అన్నమాట. బాగుంది కదా కథ? ఇది కథనా? 100% లాజిక్ ఉంది ఇక్కడ. 100% లాజిక్ ఉంది. దీన్ని అర్థం చేసుకునే దానికోసం అలా చెప్పారు అక్కడ. అది నిజమైంది కాదు. మనం దాన్ని పట్టుకొని ఆయన ఏమేమో చేస్తాడు, ఎలాగ చేస్తాడు. ఆ మాయాశక్తి ఎలాగ ఉంది. కాబట్టి అది కాదు. సరే, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. అంటే ఇప్పుడు మాయ ఒక శక్తి ఉంది, ఈయన కంట్రోల్లో అది ఉంది అని వచ్చింది కదా, మీకు అది చూపించడానికి చెప్తున్నా. అవంతా ఏం కాదు. ఇప్పుడు మీరున్నారు కదా, మీరే మీ మనస్సులో మీరు సంకల్పిస్తే, మీ మనస్సులో మీరు సంకల్పించి ఏదైనా ఒకటి జరగాలని అనుకుంటే, మీరు కావాల్సింటే చూసుకోండి. మీరు కావాల్సింటే మీరు నిర్మలంగా కూర్చొని తదేకమైనటువంటి నిష్ఠతో కూర్చొని మీరు మనస్సు యొక్క సామర్థ్యాన్ని అరికట్టి మనస్సు లేని స్థితిలో కూర్చొని ఇలా జరగాలి అని అనుకోండి. ఇలా జరగాలి అనుకోండి, జరిగి తీరుతుంది. ఎప్పుడు?